ఇంతలోకి ఆత్రేయ గారు ఎదురుగా వచ్చారు. శాస్త్రి గారు బాగున్నారా అని అన్నారు. అనేసరికి మళ్ళా హ్మ్. ఆత్రేయ గారితో రిపీట్ చేశాడు కృష్ణశాస్త్రి గారు. హ్మ్. ఆత్రేయ, హ్మ్. మనం ఇంటి దగ్గర హాయిగా, సరదాగా, హ్యాపీగా ఫ్యాన్ కింద ప్రశాంతంగా కూర్చున్న మనల్ని తీసుకొచ్చి ఈ 4 గోడల మధ్యన ఇరికించి, ఈ విధంగా మనల్ని ఒక్కలో హింసించడం వీళ్ళకేమన్నా భావికంగా అని ఆయనకి రాసి చూపించాడు. చూపిస్తే ఆత్రేయ గారు చదివాడు. చదివి ఆత్రేయ గారు ఏం మాట్లాడకుండా అన్నారు ఆత్రేయ గారు. హ్మ్. అంటే ఏంటి? ఏదో సర్దుకుపోవాలన్నట్టు అన్నారు ఆత్రేయ గారు. అనేసరికి ఈయన కోపం వచ్చింది. అప్పుడు మళ్ళా రాశాడు ఈయన. "నువ్వెప్పుడు పుట్టావు?" హ్మ్. అనేది రాశాడాయన. అనంటే, నేను పలానా సంవత్సరంలో పుట్టాను అని ఆయనకి చెప్పాడు. ఆయన నోటితో చెప్పడం, యాహ్! కృష్ణశాస్త్రి గారు స్క్రిబ్లింగ్ ప్యాడ్ మీద రాయటం. నేను పలానా సంవత్సరంలో పుట్టాను అని ఆత్రేయ గారు చెప్పాడు. కృష్ణశాస్త్రి గారు ఏం రాశాడు? నేను పలానా సంవత్సరంలో పుట్టాను అని ఈయన రాశాడు. రాసిన తర్వాత ఈయన కృష్ణశాస్త్రి గారు ఎప్పుడైతే పుట్టాడో ఆ సంవత్సరం నుంచి ఆత్రేయ గారు పుట్టిన సంవత్సరం మైనస్ చేసి కొన్ని సంవత్సరాల తేడా వాళ్ళిద్దరికీ.